భక్తి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అది సాధకుడికి అవసరమే. కానీ మోక్షం రావడానికి భక్తి ఒక్కటే అడిక్వేట్ కాదు. ది గ్రీజింగ్ లాంటిది. భక్తిలో ఇవాల్వ్ కావాలి. అది చాలా అవసరం. ముందు భక్తిలో ఎంతో ఎమోషనల్గా ఉండి ఎక్స్ట్రావర్ట్గానే ఉంటే ఏం లాభం? ఇన్వర్డ్ అయి తీరవలసినదే. చివరికి మీరాకి కూడా జన్మ తప్పలేదు. సాధకుడు భక్తిని దాటి పై స్టేజెస్కి వెళ్ళాలి. భక్తి ఒక్కటే మోక్షం ఇవ్వలేదని తెలుసుకోవాలి. భక్తిలో తగ్గి స్టిల్నెస్ రావాలి. అది గ్రేట్ ఎగ్జాంపుల్. దానికి హనుమంతుడు రామభక్తిలో పారవశ్యం చెందాడు. చివరికి రాముణ్ణి హృదయంలో నిలుపుకున్నాడు. ఇంకా బయట ఏమి చూస్తాడు? అలా లోపల రాముణ్ణి చూసుకుంటూ స్టిల్ అయ్యాడు. సాధకుడి యాటిట్యూడ్ చాలా ముఖ్యం. బయట చూస్తున్నంతసేపు లోన వస్తువు కనబడదు. అన్నిటికీ దూరం కావాలి సాధకుడు. అందుకే రినౌన్స్ ద వరల్డ్. రెనౌన్సియేషన్ మీన్స్ eschewing the bondage. It is free from bondage. Renunciation is an indispensable preamble. నా కర్మణ అని యతికి పాదాభివందనం చేస్తూ చెప్పే ఈ వేదాంత శ్లోకంలో ఎంతో నిగూఢమైన రహస్యార్థం ఉంది. మ్యాన్ అవుట్ ఆఫ్ హిస్ షియర్ ఇగ్నరెన్స్ ఆఫ్ మోర్టాలిటీ ఆల్వేస్ వాంట్స్ హిమ్సెల్ఫ్ టు బి రిమెంబర్డ్ ఫర్ హిస్ యాక్షన్స్. తను చచ్చిన తర్వాత తన గురించి జ్ఞాపకం ఉంచుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత తను ఉండకపోయినా వన్ మస్ట్ ఎయిమ్ ఎట్ ఇమ్మోర్టాలిటీ. ఇదే అమృతత్వము. కాన్కరింగ్ డెత్. నేను మృత్యువుని జయిస్తాను అనే ఛాలెంజ్తో ప్రారంభించాలి. తను ఛాలెంజ్ చేస్తే ఆ మృత్యువు కూడా ఛాలెంజ్ చేస్తుంది. మృత్యువు అనేక భీతుల్ని కలగజేస్తుంది. మృత్యు అంటే ఏమిటి? ఫియర్, ఇన్హిబిషన్, యాప్టిట్యూడ్ అండ్ డిజైర్. ఇంతే. తాను ఇమ్మోర్టల్ కావడం అనేది యజ్ఞయాగాది కర్మలతో సాధించలేడు. ప్రజాసేవతో కాలేడు. మరి దేనితో? ఓన్లీ బై రెనౌన్సియేషన్. అన్నింటినీ రినౌన్స్ చేయాలి. దెన్ ఓన్లీ హీ విల్ గెట్ రెడెంప్షన్. ఇది ఎట్లా చేయడం? నిహితం గుహాయాం. హృదయ కుహరంలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న ఆ వేదాదోస్వర ప్రోక్తో, వేదముల కందా ముందు ఉన్న స్వర బ్రహ్మమును, వేదాంతమందు ప్రతిపాదించబడిన బ్రహ్మ వస్తువును, అట్టి మహేశ్వరుని గ్రహించుట కొరకే సాధన చెయ్యాలి. ఈ ప్రాసెస్లో మృత్యువు ఛాలెంజ్ చేస్తుంది. అది చూపించే భయభ్రాంతులన్నీ కేవలం షాడోస్ మాత్రమే. దే కెనాట్ జస్ట్ డూ ఎనీథింగ్ వెన్ యూ ఎయిమ్ ఎట్ ఇమ్మోర్టాలిటీ. టైమ్ స్పేస్ కంటిన్యూంలో ఎండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ జయించి కాలాన్ని జయించాలి. What is death to a saint? The saint leaves his body behind, whereon death is the last event in anyone's life. To a saint, death is an event. He wills it and deliberately authors it, goes through it only to transcend his earlier existence. సాధకుడికి అడ్డు వచ్చేది ప్రపంచమే. సాధనలో పురోగమిస్తుంటే దుష్టశక్తులు ప్రతిబంధకాలు అవుతాయి. విశ్వామిత్రుడు యజ్ఞం చేశాడు. యజ్ఞం అంటే కర్మ. దానికి ఫలం వస్తుంది. కానీ విశ్వామిత్రుడి గొప్పతనం ఏమిటి? రాముడు ఎవరో తెలుసుకున్నాడు. కార్యకారణ వస్తువు సన్నిధిలో ఆయన్ని ఎదురుగ్గా పెట్టుకుని ఆయన్నే చూస్తూ ఆయన రక్షణే కోరుతూ ఆ కర్మ ఆయన పరం చేశాడు. అందుకని సామాన్య ఫలాలు ఇచ్చే కర్మ కాదు. ఎందుకంటే తాను విశ్వామిత్రుడిని కర్మ చేస్తున్నానని కాక కృష్ణుడు చెప్పిన మత్పరం రీతిలో చేసినందువల్ల రాముడి స్థితి ఎట్టిదో అట్టి స్థితిలో చేసే కర్మఫలం వస్తుంది. కానీ రాముడి స్థితికి కర్మఫలం లేదు. కనుక ఇలా చేసిన కర్మకి కూడా ఫలం లేదు. కర్మ చేయనని నిరాకరించే అధికారం లేదు. అసలు కర్మ చేయకుండా మనిషి ఉండలేడు. కర్మ భగవత్పరం చేస్తే భగవంతుడికి ఫలం లేదు కనుక కర్మఫలం ఆ జీవుడికి అంటదు. భగవంతుడు కర్మ చేస్తున్న అతడి స్థితి ఎలాంటిది? కృష్ణుడు అంటాడు, నేను కర్మ చేయటం లేదా? కర్మ చేయననే అధికారం నాకు లేదు. కర్మణ్యేవ అధికారస్తే. నాకే తప్పడం లేదు కర్మ చేయడం. సరే, కర్మఫలం అంటారు. ఈ జన్మలో చేసిన కర్మలు మరొక జన్మలో ఫలం ఇస్తాయా అంటే దానికి ముందుగా జీవుడి స్థితి తెలుసుకోవాలి. ప్రాణోత్క్రమణ జరిగాక జీవుడికి కర్మలు లేవు, కర్మఫలం లేదు. వాడు తిరిగి దేహధారి అయ్యే వరకు సృష్టిలో ఒక స్థితి కలిగి ఉంటాడు. ఆ స్థితిలో పూర్వకర్మలు ప్రేరణ కలిగించగలిగి ఉంటాయి.
ఆ ప్రేరణకి తదనుగుణంగా వాడు తిరిగి జన్మించాక కర్మలు చేస్తాడు. అంటే మామిడి చెట్టు ఉంది, దాని నుంచి విత్తనం వస్తుంది. ఆ విత్తనం నాటితే ఇంకో చెట్టు వస్తుంది. రెండో చెట్టుకి మొదటి చెట్టు బాధ్యత లేదు. విత్తనం ఇస్తుందంటే అది రెండో చెట్టుకి స్థితి కల్పిస్తోంది. రెండో చెట్టు కోసం విత్తనం నాటాలి, నీరు పోయాలి, భూమి సారవంతంగా ఉండాలి. ఇన్ని కండిషన్స్ సాటిస్ఫై అయి విత్తనం రావడానికి మొదటి చెట్టు రెస్పాన్సిబిలిటీ లేదు. అయితే రెండో చెట్టు మొదటి చెట్టు లక్షణాలు కలిగి ఉండవచ్చు. అలానే జీవుడి రెండో జన్మకి మొదటి జన్మలో కర్మలు బాధ్యత కాదు. ఆ కర్మలు విత్తనం వలె అతనికి స్థితి కల్పించి మనోజన్మలో అవే లక్షణాలు కలిగి ఉంటాయి. జీవుడు కర్మఫలం అనుభవించే విధం ఇది. రాముడు సంహరించిన తాటకి సుబాహు వీరంతా రాక్షసులే, అంటే రాక్షస శక్తులు, ద ఈవెల్ ఫోర్సెస్ దట్ ఆర్ ఇంపెడిమెంట్స్. సృష్టిలోని ఏ కార్యక్రమమైనా విష్ణువు అనుజ్ఞతో జరగాల్సిందే. పరమ గురువు వచ్చినా ఆయన విష్ణువుకి చెప్పే వస్తారు. రావణుడు ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించాలని తాపత్రయపడ్డాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే విష్ణువు అనుజ్ఞ తీసుకోలేదు కనుక. ఆత్మలింగం అంటే బ్రహ్మ వస్తువే. అట్టిదాన్ని భూలోకానికి తేవడానికి విష్ణువు తన శత్రువు కనుక వాడు విష్ణువు పర్మిషన్ తీసుకోలేదు. అలానే భృగు మహర్షి విష్ణువుని తన్నాడంటారు. ఎందుకు? భృగువు సహజంగా జ్ఞాన సంపన్నుడు. ఆయన చేసే సృష్టిలో జీవులు ఆయన వలె పుట్టుకతోనే జ్ఞాన దృష్టి కలవారవుతారు. జీవుడు అలా ఉంటే తన సృష్టి కార్యక్రమం సరిగ్గా నెరవేరదు కనుక భృగువు తన్నడం జరిగింది. అంటే ఆ జ్ఞాన నేత్రం తీసేశాడు. తను చేసిన దానికి పరిహారంగా వెంకటేశ్వరుడుగా అవతరించాడు. ఇక్కడ లక్ష్మీరహితుడు, అంటే మాయాతీతుడు. ఏది అడిగినా ఇస్తాడు. జీవులు మోక్షం అడిగితే ప్రసాదించడానికి దిగి వచ్చాడు. ప్రక్కన లక్ష్మి లేదు కనుక మాయా మోహంలో ముంచగా జీవుడు సంస్కారాలకు అనుగుణంగా అడిగిన దాన్ని ప్రసాదిస్తాడు. హనుమంతుడు రుద్రుడు. విష్ణువు నరుడుగా వస్తే సేవించాలనుకున్నాడు. నరుడితో సహజన్మ ఎలా ఎత్తను, నేను సేవకుణ్ణి అని తక్కువ జన్మ ఎత్తాడు. రాముడు పురుషోత్తముడు, వినయ సంపన్నుడు. రాజదర్బార్లో ప్రజలు తన దగ్గరకు వస్తే తనే ముందు పలకరించి క్షేమం అడిగేవాడు. అంత వినయశీలుడు. ఐడియల్ మ్యాన్ కి పరాకాష్ఠ రాముడు. ద అల్టిమేట్ ఆఫ్ మ్యాన్ ఈస్ రామ. దట్ ఈస్ హౌ ఎ సాధక్ షుడ్ సీ రామ. రాముడిలోని పురుషోత్తమత్వాన్ని గురువులో చూడాలి. ద అల్టిమేట్ పర్ఫెక్షన్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఎవ్రీ యాక్ట్ షుడ్ బి సీన్ ఇన్ గురువు. శరభంగుడనే ఋషి యుగ యుగాల నుంచి తపస్సు చేసి ఆత్మజ్ఞాన నిష్ఠుడైనాడు. పరమేశ్వరుడు మనిషిగా వస్తే ఎట్లా ఉంటుందో చూడాలని రామావతారం వచ్చేదాకా ఉన్నాడు. చిత్తము శాంతించడం స్థిత ప్రజ్ఞత్వం. ప్రాజ్ఞుడు సాధారణంగా స్థితిలో లేడు. బాహ్యము నుంచి అన్నీ అబ్జార్బ్ చేసుకుని సుఖమో దుఃఖమో పొందుతాడు. ప్రాజ్ఞత్వంలో స్థితి పొందడమే రావాలి. వన్ హూ డౌట్స్ ద టీచింగ్స్ వాంట్స్ భాష్యం. What you want is only a clarification which is given in much simpler language. వృత్తి వ్యాకరణాలు అందరికీ అవసరం లేదు. ఒప్పుకోకపోతేనే కష్టం. వాడికి చాలా డిస్కషన్ కావాలి. You are prepared to accept Guru's teachings as gospel truth. You do not want logic. You put questions only to clarify further. Sometimes Master does not discuss. Sometimes he discusses even when you accept, because at a further date you may get it out. He can foresee all this. What a master does and what he does not do, nobody can guess. మీకు పుట్టబోయే క్వశ్చన్స్ నేను వేయను. కారణం లేని పని జరగదు. లివింగ్ విత్ మాస్టర్ ఇస్ ఎ బిగ్ బుక్. ఇట్ హ్యాస్ టు బి రెడ్ టు మేక్ థింగ్స్ మోర్ అండ్ మోర్ సింప్లర్. రీడింగ్ అదర్ బుక్స్ మేక్స్ థింగ్స్ మోర్ కాంప్లికేటెడ్. టు ట్రేస్ ఎవల్యూషన్ వీ మస్ట్ హ్యావ్ మెమరీ. Man is a product of earth. Human intellect can see beyond immediate present, calculate future, and imagine the past. This is the peculiar property of buddhi derived from soul. Therefore, soul was there before and after the present. Man's attempts are limited to desires in consciousness. Muktikamudu muktikarhudu.
Desire to know the past arises out of ability to know the past. Knowledge of past is really coming from within because it is really inside. Knowledge is inherent in man. Knowledge is not born. Bhakti, emotional attachment to Lord. జీవుడికి సుఖాలు పుణ్యం వలన వస్తాయి. పుణ్యం అంతా ఖర్చు పెడతాడు, ఖర్చు పెట్టి కష్టపడతాడు, దుఃఖపడతాడు, డీప్గా తీసుకుంటాడు. అయితే పుణ్యాన్ని బట్టి 2 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. ఒకటి సుఖ దుఃఖాలు, వాటి వలన సెన్సిటివిటీ. 2 అదర్ రిజల్ట్ ఆఫ్ ద కాన్షియస్నెస్. సెన్సిటివిటీ వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, పుణ్యలోపం వచ్చినప్పుడు సుఖం లేదు, పుణ్యలోపమే దుఃఖం. ద జీవా ఈజ్ యూస్డ్ టు దట్ లైఫ్ వేర్ ఆల్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎంజాయిడ్. ఇలాంటి పుణ్యంలో ఏదో ఒక లైఫ్లో ఒక సీడ్ ఆఫ్ జ్ఞాన వాస్ సోన్. జ్ఞానం కావాలనే కోరిక కలిగిందన్నమాట. అది ఇంకా మొలకెత్తలేదు. సుఖజీవనం చేస్తున్నా he was fast asleep in slumber, not waking up when somebody passes by to give knowledge. He is extremely proven to be reactive to response. He is in a state of unhappiness. He is not happy at the time. Therefore, he is sensitive and reactive. He looks around for a message, wisdom of comfort. Then the Lord comes to him only in that condition. It is a preamble. He leads a total life of happiness where there is no need to commit sin. Ante sattvic forces unnavade, who has not sinned but totally engrossed in enjoying, having undergone the hardships, ఏ లైఫ్లోనూ easily receptive and sensitive అయి ఉండగా, Lord ways to sow the seed. Everything is provided to involve man into abyss of ignorance. All provisions are readily made. At every step there is every pitfall ready like municipal operandum. He must walk and start being careful and wakeful. He wants a life awaiting, being led to light which he knows someday will be available. Desire having been so long ago, he will be able to listen to even in the state of slumber which is devoid of happiness, and also in the state of materialistic pleasures which do not take him long way. This is the right season. Soil is soft. The real journey starts here. Sensitivity and sensibility, sorrows, despondency, explanation of his plight. For all this, what he really wants is 1. Intellectual answer to his plight. 2. Emotional change. A refreshing change of emotion that is usually bhakti. Such a jiva enters the field of change of emotion that is usually bhakti. Such a jiva enters the field of bhakti. Having sown the seed some time back and now being receptive, he plunges into bhakti. Emotional attachment to Lord gives him satisfaction. There are 2 factors here. One is diagnosis and the other is medicine. The sorrows of the world and the curtain of ignorance is the diagnosis, because owing to his ignorance and sorrow, he is unable to realize the Lord in him. This is very well explained by the intellect. Diversion of emotion without sorrow, which is attachment to Lord, is the medicine. Once the treatment starts, the sickness of sorrow instantaneously disappears. While in a state of despondency, seed మొలకెత్తుతుంది. Next birth, without the background of emotional sorrow, he comes out as a bhakta. వాడికి 1,00,000 difficulties. అట్టర్ పావర్టీలో ఉంటాడు. దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నా ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. భక్తుల్లో త్యాగయ్య, రామదాసు, పోతన, మీరా, పురందరదాసు ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళ ధ్యేయం ఏమిటి? ఏమిటి కావాలి? అసలు వాట్ మేక్స్ ఎ భక్త? హౌ ఈజ్ అవర్ పాత్ సిమిలర్ అండ్ డిఫరెంట్? కంపారిజన్ ఏమిటి? కొందరు జీవులకు ఇంప్రెషనబిలిటీ ఉంటుంది, అంటే వెన్నం ఉంది, అందులో ఫింగర్ పెడితే ఇంప్రెషన్ పడుతుంది. అంటే హార్డ్ సర్ఫేస్ పాలిష్డ్ గ్రానైట్ మీద ఏమవుతుంది? ఆ పడ్డ ఇంప్రెషన్ యొక్క ప్రింట్ సర్ఫేస్ మీద మాత్రమే, డెప్త్ లేదు. బట్టర్లో ఇంప్రింట్ కూడా పడుతుంది. అయితే జీవులు కొన్ని జన్మల్లో 2 రకాలుగా ఉంటారు. ఎవల్యూషనరీగా ఉంటారు.
ఒకటి డీప్గా వెన్నవలే ఎమోషనల్లీ సాఫ్ట్వేర్తో చేయబడి ఇంప్రెషనలిస్టిక్గా ఉంటారు. 2 గ్రానైట్ లాగా బిట్వీన్ 1 and 2 క్వాలిఫికేషన్స్ కానీ డిస్క్వాలిఫికేషన్స్ కానీ లేవు, చాయిస్ లేదు. ఆల్ కేటగిరీస్ ఆర్ ఎలిజిబుల్. ఫస్ట్ క్వాలిటీ ఎలా వచ్చిందంటే జన్మ పరంపరలో ఎక్స్ట్రీమ్ దుఃఖం ఒక జన్మ, ఎక్స్ట్రీమ్ సుఖం ఒక జన్మ. కొన్ని లైఫ్స్లో గమ్మత్తుగా ప్లాన్ ఉంటుంది. సుఖం అంటే ఎమోషన్ లేదు, అంటే స్లంబర్లో సైలెంట్. వాడు ప్యాలెస్లో మహారాజు భోగాన్ని అనుభవిస్తున్న స్లంబర్లోనే ఉంటాడు. ఇంకొకడు పక్క గుడిసెలో ఉన్నాడు. మొదటి వాడికి సెన్సిటివిటీ ఎంత ఉంటుందంటే వరండాలో ఎవరు నడిచినా డిస్టర్బెన్సే. రెండవ వాడు రైట్ ఇన్ ద మాప్ హీ కెన్ స్లీప్. సిమిలర్లీ డీప్ ఇంప్రెషనబిలిటీ డ్యూ టు సుఖం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇమోషనల్ సీక్వెన్స్ వెదర్ హ్యాపీనెస్ ఆర్ సారో. మొదటి వాడు స్టేజ్ మీదకి రాగానే వెంటనే పూలమాల వేయకపోతే అర నిమిషం ఆలస్యమైన నెగ్లెక్ట్ చేసినట్లు ఫీల్ అయిన వాడికి గౌరవం తగ్గిపోయి ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతాడు. Hard fellow who had never seen any positive happiness is immune to sorrows of life because he's already hard. రాజభోగాలతో సుఖంగా వెళ్ళిందే లైఫ్. షాజహాన్ ఎంపరర్ is without sorrows in life. Jahangir is equally good with some sorrows. Humayun had a hard life with misfortunes. Akbar's life was hard but engineered his life. He could make up his fortune because the wind was favorable. Humayun had humanistic approach and could not kill at all. He tumbled out of life. చక్రవర్తి పదవీచ్యుతుడవుతాడు. స్టేర్ కేస్ మీద నుంచి కింద పడ్డాడు. హ్యూమనిస్ట్ అయి లైఫ్ ఇన్ సారోస్ వల్ల. He then became emotionally devoted to the Lord. Jahangir and Shah Jahan were after the pleasures of life and without desire, and there was no alteration from emotion in their case because there was no desire. Hard, strong-hearted man like Akbar, who was made of hardware, was seeking jnana, recognized higher moral values and wanted freedom from the bonds of living. He also found a master. Anta matter of fact, Jivana Vidhananlo, you were soft enough to receive when the knowledge was given. But the point is it with the world or without the world? Ante bandhanatota kada? The answer is blending. In one life of man, there may be happiness, yet slumbered without wakefulness. He will be oversensitive. Soft conditions of soil untai. Soul sensitive ga ఉంటుంది. ఎండలో నడవని వాడు నీడలో నడిచినా కష్టపడతాడు. అయితే ఏది మోర్ సెన్సిటివ్ అన్నది ప్రశ్న. కష్టాలు ఎక్కువ పడ్డ కొద్దీ ఇంటలెక్చువల్ ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ బర్త్లోనే అవుతుంది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మీరా అండ్ త్యాగయ్య. త్యాగయ్య లైఫ్లో దరిద్రం ఉంది. మహారాజు కానుకలు పంపి దరిద్రం పోగొట్టుకో అంటే నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అంటాడు. మీరా ఐశ్వర్యవంతురాలు. ఉన్న ఐశ్వర్యాన్ని కాలిగోటితో తృణీకరించి తాను మహారాణినన్న స్టేటస్ కూడా మర్చిపోయి రోడ్ల వెంబడి భజన చేసుకుంటూ తిరిగింది. త్యాగయ్య విషయంలో లేని చోట పుట్టడం అనేది ఇట్ ఈస్ ద లార్డ్స్ డెసిషన్. తనతో పాటు తన భార్య పిల్లలు కూడా దరిద్రం అనుభవించారు. దానికి సమాధానంగా అంటాడు, వారికి ఐశ్వర్యం కావాలంటే ఎదురుగా పెద్ద ఇంట్లో పుట్టాల్సింది. నాతోటి సహజీవనం అనగానే ఈ దారిద్ర్యం అనుభవించమని భగవదాజ్ఞ. దేర్ వాజ్ ప్లెంటీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ లైఫ్ which does not move him. There was no response to poverty. Further, his emotional attachment to the Lord continues and constant attachment leaves him in blissful state. Nothing detracts and deters him. తాన్సేన్ వంటి వాడు మీరా పాటకు ముగ్ధుడై అక్బర్ ఆస్థానానికి ఆహ్వానం పంపగా she simply rejects. In case of Meera, bhakti was flowing in the shape of music. తాను రాణిదన్న భావన లేదు, దేహ భావన లేదు, అహంకారం లేదు. భోగాలున్నా లేకపోయినా ఒకటే. She was not pompous, no pride. She was in a state of self-denial. Emotional attachment to Lord dismisses all factors of life. They remain totally unaffected in life.
పావర్టీ వల్ల త్యాగయ్య నాన్ అటాచ్డ్ గానే ఉన్నాడు. మీరా రిచ్నెస్ వల్ల నాన్ అటాచ్డ్ గా ఉంది. అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ టు లార్డ్ ఉంటే పావర్టీ ఆర్ రిచెస్ విల్ హ్యావ్ నో ఎఫెక్ట్. లివింగ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ బ్లెస్ ఇస్ డెలివరెన్స్. విత్ ఎమోషనల్ అటాచ్మెంట్ టు లార్డ్ సుఖ దుఃఖాలకి లోను కానీ వితౌట్ ఎనీ బాదరేషన్, కొట్టినా తిట్టినా పూలదండ వేసినా పర్వాలేదు, దేనికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి భక్తుల జీవితాలు. ఎమోషనల్ అటాచ్మెంట్ టు ద లార్డ్ ఇస్ వన్ ఆఫ్ ద పాత్స్. దెర్ ఇస్ అనదర్ పాత్. అందులో కొందరి జీవులకు ఒక లైఫ్ లో ఒక కోరిక కలుగుతుంది. జీవితం అంతా భగవంతుడిని తలుచుకోకపోయినా ఏదో ఒక మహాత్ముడి ఇన్ఫ్లుయెన్స్ వల్లనో మరే ఇతర కారణం చేతనైనా అల్టిమేట్ సీడ్ కోసం ఒక్క క్షణమే కోరిక కలుగుతుంది. వాడు కింగ్డమ్స్, పవర్ అండ్ అదర్ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ ఎంజాయ్ చేస్తున్నా ఏదో ఒక చిన్న ఉత్తమ విషయం యాక్సిడెంటల్ గా వినడం వల్ల ఆ సీడ్ పడుతుంది. దానిని గురించి హాఫ్ మినిట్ ఆలోచించి తర్వాత మర్చిపోతాడు. దట్ సీడ్ విచ్ ఈస్ సోన్ ఇన్ ద నెక్స్ట్ బర్త్ is the effect of the seed in the previous birth. Thus, one strong material attachment is now casual attachment. He is just marginally affected by it. It's like sickness and indisposition. Body attitude difference equals to difference in sickness and indisposition. He is in constant search. Seed prabhavam cheta. Materials of life he does not find any attachment. He pursues as a matter of duty and filling material of time. At the most, his provision has stuffy value. He is living through it, but it does not affect him. Thereby, he does not miss his goal. పూర్వ జన్మలో నాటిన విత్తన ప్రభావం వల్ల ఒకటి అటాచ్మెంట్ పోయింది, రెండు డిటాచ్మెంట్ రావాలి. అటాచ్మెంట్స్ అన్నీ నిమిత్త మాత్రంగా ఉన్నాయి. బంధం దేని మీద లేదు, కాస్త కూడా దుఃఖం లేదు. ఇటువంటి స్థితిలో the seed pervades and prepares the soil. Journey starts. ఈ లైఫ్లోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఇంటలెక్చువల్ అప్రోచ్ కావాలంటే హిజ్ ఇంటలెక్ట్ హ్యాస్ నాట్ బీన్ ఎక్స్పోజ్డ్. హీ డస్ నాట్ యూస్ హిజ్ ఇంటలెక్ట్ ఫర్ ప్రోగ్రెస్. త్యాగయ్య జ్ఞాని, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉంది. డిపెండింగ్ ఆన్ ఎమోషనల్ అటాచ్మెంట్, నాట్ ఆన్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్. సుఖదుఖాలు ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. ఒక వీణ కచేరీ జరుగుతోందనుకోండి, ఫిడియల్, మృదంగం అవన్నీ అకంపెనిమెంట్స్. కచేరీ వీణతోటి అలాగే ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఆర్ అకంపెనిమెంట్స్ అండ్ దే ఆర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఫిడియల్, మృదంగం కచేరీలో బ్యాక్ డ్రాప్ గా ఉంటాయి. ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కూడా అంతే. భక్తే మెయిన్. దాన్ని నమ్ముకున్న వాళ్ళు ముందుకు వెళ్తారు. విగ్రహాలు పోయినప్పుడు త్యాగయ్య దుఃఖించాడు. అవి ఏమన్నా బంగారు విగ్రహాలా, వజ్రవైడూర్యాలున్నాయా? మామూలు ఇత్తడి విగ్రహాలు. ఖరీదు 2 రూపాయలు ఉండవచ్చు బజార్లో అమ్మితే. విగ్రహాలే నమ్ముకున్న వాడు త్యాగయ్య. అవి పోయినప్పుడు ఎందుకంత దుఃఖించాడు? భగవంతుడు రాళ్లలోనే ఉన్నాడా? సర్వాంతర్యామి అని త్యాగయ్యకి తెలీదా? రామతత్వాన్ని క్షుణ్ణంగా గ్రహించిన మహాజ్ఞాని త్యాగయ్య. అయినా పిచ్చివాడిలా తిరిగాడు. ఇవన్నీ తెలుసు, అయినా తిరిగాడు. రాముడు అంతర్యామి అని, విగ్రహాలకు ఆయనే ఆధారమని తెలుసు. తెలిసి దుఃఖించాడంటే త్యాగయ్య అజ్ఞాని క్రింద లెక్క. వాట్ ఈస్ ద పాత్ చోజన్ బై త్యాగయ్య? ఇమోషనల్ అటాచ్మెంట్ టు ద లార్డ్. దానిలో మీడియంకి కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఇంటలెక్చువల్ అనాలిసిస్ మొదలెడితే భక్తి పర్ఫెక్ట్ కాదు. ఈవెన్ లిటిల్ జ్ఞాన ఈజ్ పొల్యూషన్ ఆఫ్ భక్తి. అక్కడ ఇంటలెక్ట్ ప్రమేయం కానీ జ్ఞానం యొక్క ప్రమేయం కానీ ఉండకూడదు. అవి జీవుడికి ఉంటాయి, కానీ అకంపెనిమెంట్స్ లా బ్యాక్ డ్రాప్ లోనే ఉంటాయి. ఏ పర్ఫెక్ట్ భక్త డస్ నాట్ ఎక్సర్సైజ్ హిస్ ఇంటలెక్ట్ ఆర్ జ్ఞాన. ఇంటలెక్ట్ కానీ జ్ఞానం కానీ భక్తిలో ఇంటర్ఫియర్ అవ్వరాదు. స్టేజ్ మీద వెనక వేసిన కర్టెన్, దాని మీద రోడ్డు, ఆ రోడ్డు బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటుంది, కానీ స్టేజ్ మీదకి రాదు కదా. జ్ఞాన బికమ్స్ ఇన్కేపబుల్ ఆఫ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ హిస్ భక్తి. జ్ఞానం ఇంటర్ఫియర్ కాకుండా ఉంటేనే పర్ఫెక్షన్. ఈ సత్యం మనకి తెలియక త్యాగయ్య అజ్ఞాని అంటాం. ఇట్ ఈస్ సింగులారిటీ ఇన్ పర్పస్, నాట్ డ్యుయాలిటీ, నాట్ హెట్రోజెనిటీ దట్ డెలివర్స్ గుడ్స్. ద డామినేటింగ్ ప్రైమోర్డియల్ ఫ్యాక్టర్ ఆఫ్ లైఫ్ ఇస్ భక్తి. మీరా భర్త రాణా అంటాడు,
నువ్వు కృష్ణ విగ్రహం పెట్టుకో, పాడు, భజన చేసుకో, కానీ వీధుల్లోకి వెళ్ళకు. నీ రాణి స్టేటస్ కాపాడుకోవాలి అంటాడు. కావాలంటే ఆలయం కూడా కట్టిస్తానంటాడు. రాణా అనేది మీరాకి, మీరా భావన రాణాకి అర్థం కాదు. భక్తి స్వభావం అతనికి తెలియదు. భక్తికి డిస్క్రిమినేషన్ కొంచెం జ్ఞానం కానీ లేదు. యూనిటీ ఇన్ పాత్, సింగులారిటీ ఆఫ్ పాత్ is most important. Where the singularity of path has not been chosen, అది choice కాకపోతే, whichever path has been chalked out by your master is your path. Every human being is sure to have intellect and emotional attachment. All souls are not one. ఒకే మోల్డ్ కాదు. ఒక జీవికి ఇమోషనల్ అటాచ్మెంట్ అల్టిమేట్ అయితే వాడికి లాజిక్ అండ్ డిస్కషన్ ఉండదు. మాస్టర్ బాడీలో లాజిక్, డిస్కషన్, ఇంటలెక్ట్ అన్నీ చంపేసి వాడిని కంప్లీట్ ఫినిష్ ప్రోడక్ట్గా చేసుకుని క్యారేజీకి కట్టి తీసుకెళ్తాడు. వాడు జ్ఞాని. కానీ వాడిలో ఇంటలెక్ట్ తీసేసి ఇమోషనల్ సోల్గా రూపొందిస్తాడు. ఎందుకంటే వాడి పాత్ ఇమోషనల్ అటాచ్మెంట్ టు లార్డ్. కొందరిలో లాజిక్, ఇంటలెక్ట్ తీసేస్తారు మాస్టర్. మరి కొందరికి తపనలో మార్గం చెప్తాడు. కొందరికి నో ఇమోషనల్ అటాచ్మెంట్ ఎట్ ఆల్. వాడు రాక్ లైక్ గా ఉంటాడు. మరి కొందరికి ధ్యానం చెయ్యి అని డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఇంకొకరిని తత్వంలో దింపుతాడు. వాళ్ళ ఇంటలెక్ట్ తో ఎక్సర్సైజ్ చేయిస్తాడు. ఎంతసేపు తత్వజ్ఞానం గురించే వారి అన్వేషణ. వాళ్ళు ధ్యానంలో కూర్చోవాలన్నా గురువు కూర్చోనియడు. తర్కించి హఠాత్తుగా ఒకనాడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగితే, యోగ మార్గాన కుండల్ని జాగరణ కొరకని ఒకడు చెప్పాడు అనుకోండి. నిజమైన సాధకుడు చెప్పాల్సిన మాట ఏమిటంటే, నాకేం తెలీదు, ఓన్లీ మై మాస్టర్ నోస్. వీడే హీ హ్యాస్ అన్లర్న్డ్ ఎవ్రీథింగ్. హీ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ సఫరింగ్ ఫ్రమ్ నాలెడ్జ్. ఇప్పుడు అన్లర్నింగ్తో అంతర్ముఖుడుగా ఉంటాడు. ఇంకో కేటగిరీ వాడు ధ్యానంలో కూర్చుని ఇంటలెక్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. గురువు వాడి ధ్యానం చెడగొడతాడు, లాజిక్ పోగొడతాడు, కాన్షియస్నెస్ తీసేసి రాక్ లాగా చేస్తాడు. ఇన్స్టింక్టివ్ ఫ్యాకల్టీస్ కూడా లాగేసి బ్రహ్మ విద్య కోసం సానబెడతాడు. వీడికి కొన్ని జన్మల్లో నో దయా దాక్షిణ్యం, నో ఎమోషనల్ అటాచ్మెంట్ టు గాడ్. అయినా గాడ్ ఈజ్ యూస్ఫుల్ టూల్ టు హిమ్. ఈజ్ లైక్ ఎ కంప్యూటర్. ఏదో రూపంలో వచ్చి డౌట్స్ డిస్కస్ చేస్తాడు. షార్ప్ ఇంటెలిజెన్స్ ఇచ్చి అందులో పారేస్తాడు. టు స్టార్ట్ విత్ దిస్ రా మెటీరియల్ ఇస్ ద సోల్. In all this consciousness is attached to God. ప్రారంభంలో he sees the master. Master meets with their intellectual, logical, emotional demands. అన్ని మీట్ అయ్యాకనే మాస్టర్. Then he totally owns. Then he chooses the path for his disciple. Master అంటే he is not a speciality on one particular path. He is a specialized generalist. It is only the master that can take care of the individuals. A preacher may be preparing to thousands, but he cannot take care of a few individuals. Master is therefore a common man to all others. Man is particular, broad-based on all force. Master knows the definite, regular, all-decided path for his disciple. But master does not reveal the path, because the sadhak does not agree. The right path for the disciple is known only to master. His business is to do work secretly. Repose total confidence in master. What is my path అని మీరు గురువుని అడిగినా ఆయన చెప్పే ఆన్సర్ మీకు అర్థం కాదు. ఆయన చెప్పేది టోటలీ అన్రిలేటెడ్ టు ద ఫ్యాక్టర్స్ ఆఫ్ లైఫ్ లా అనిపించవచ్చు. వాడేదో సాధన చేస్తున్నా వాడి అసలైన మార్గం మరు జన్మలో కూడా చూపించబడవచ్చు. మాస్టర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ సాధక్. లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ లైక్స్ అండ్ వెన్ ఎవర్ హీ లైక్స్. వన్ లైఫ్ విత్ మాస్టర్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అనుకోవాలి. మ్యాన్ మే ఇవాల్వ్ ఇన్ వన్ లైఫ్. గురు టేక్స్ కేర్ ఆఫ్ హిస్ నెక్స్ట్ బర్త్. డోర్ డెలివరీ ఇచ్చి రసీద్ తీసుకునేదాకా పోడు. దెర్ ఇస్ వన్ మోర్ కేటగిరీ ఇన్ బిట్వీన్. గురువు ఇదే కార్యక్రమాన్ని సింగిల్ గా ఆల్ టైం చేయడు. అప్పుడు తనకి కొలీగ్స్ కావాలనుకుంటాడు. దే మస్ట్ బి ఈక్వలీ క్వాలిఫైడ్ లైక్ హిమ్. దేర్ ఫోర్ హీ చూసెస్ ఎ ఫ్యూ పీపుల్, ట్రైన్ దెమ్ అండ్ ఫైనల్లీ బ్రింగ్స్ దెమ్ టు హిస్ లెవెల్. వారిని జీవన్ముక్తులను చేస్తాడు.
లోకంలో ఉన్న ఇతర సాధకులకు క్యాటర్ చేస్తాడు వీరిని. ఇది గురువు యొక్క హైయెస్ట్ అంబిషన్ ఇఫ్ ఎనీ. దిస్ ఈస్ మాస్టర్స్ డిజైర్ అండ్ అంబిషన్. పర్పస్, పాత్, గోల్ ఇవన్నీ అనుకున్నాం. విత్ రెఫరెన్స్ టు ద క్వశ్చన్ ఆఫ్ అంబిషన్, హిజ్ అటెన్షన్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిజ్ అంబిషన్ ఇస్ మోర్. డిలే చేయడం ఈజీ. అన్వాంటెడ్ ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తాడు, వాటిని ఉంచితే డిలే అవుతుంది. హిజ్ ఓన్ పర్సనల్ అంబిషన్ ఇస్ టఫ్. హీ ఈస్ నెవర్ సారీ ఆన్ ద అదర్ సైడ్. He never gets disappointed over the caretaking of a few. కానీ ఉన్న డిసప్పాయింట్మెంట్ అంతా అంబిషన్లోనే ఉంది. సచ్ హై డిసప్పాయింట్మెంట్స్ని మాస్టర్లో అబ్జర్వ్ చేయటం క్యూరియస్, బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్. మాస్టర్ ఈజ్ అన్ అబ్జర్వబుల్ ఫెనామినన్. He also undergoes duality and suffering, but at the highest level. What is his own objective for himself is a very subtle question. He is not a closed book, but open for study. In close living with Master, a new leaf is turned every day in your life. ఏ పని చేసినా డబుల్ పర్పస్తో యాక్ట్ చేస్తాడు. డెస్టైనింగ్ ఏ స్పెసిఫిక్ పాత్ టు ఈచ్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో కాక సైమల్టేనియస్గా చేస్తాడు. చూసే వాళ్ళకి క్యాజువల్గా ఆడుతూ పాడుతూ ఉన్నట్లు కనిపిస్తాడు. యాక్చువల్లీ రామకృష్ణస్ లైఫ్, Vivekananda was such a disciple and Ramakrishna actually chose him to be a master. Ramakrishna was master in one path. It is a unitary path. Bhakti and yoga inspired him. Practice yoga sadhana is a part of the game. He wanted his spiritual successor. We speak equally well of Vivekananda as much as Ramakrishna. A master can really show not one but many paths. He is a multifaceted master. Disciples ని మాస్టర్ చేయాలంటే a master takes longer time. Vivekananda was a spokesman of his master. Ramakrishna perfected one man, that is Vivekananda, as a teacher. If he wants to make a particular soul a master, he has to evolve the soul. ఈ బర్త్ కాకపోతే నెక్స్ట్ బర్త్లో ష్యూర్. మాస్టర్స్ లైఫ్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రగుల్ ఇన్ దిస్ సెన్స్. ఆ ఎఫర్ట్స్ అన్నీ చేస్తాడు టిల్ హీ రీచెస్ హిస్ గోల్. ప్లాడింగ్ అంతా జరుగుతూనే ఉంటుంది. హీ టేక్స్ బర్త్ అగైన్ అండ్ అగైన్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ చిల్డ్రన్.